లొంగుతాయి కంపెనీస్, లొంగించేవాడు కావాలి, ఎలా లొంగించాలి, ఎలా చేయాలి, ఎలా క్లెయిమ్ చేయాలి అనేది లాస్ట్ వీడియో మేము ఏదైతే చేసినామో ఆ వీడియో డిలీట్ చేసేసినాము. ఎందుకు డిలీట్ చేసినాము, ఏంటి రీజన్, మనం లొంగి డిలీట్ చేసినామా లేదంటే ఏదైనా కంపెనీస్ కి భయపడి డిలీట్ చేసినామా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కరెక్ట్ గా మాట్లాడి కరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి కరెక్ట్ మనం ప్రూఫ్స్ ఉంటే ఏ కంపెనీ అయినా లొంగి మనకు ఇన్సూరెన్స్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు క్లెయిమ్స్ ఒకటే టైం ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనం జెన్యూన్ గా క్లెయిమ్ పెట్టి జెన్యూన్ గా డాక్యుమెంట్స్ అన్ని ప్రూఫ్స్ మన దగ్గర కరెక్ట్ ఉంటే ఒక క్లెయిమ్ కాదు, రెండు క్లెయిమ్ కాదు, ఎట్ ఏ టైం మూడు క్లెయిమ్స్ కూడా కంపెనీస్ సెటిల్ చేస్తాయి. కానీ కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళు కావాలి, కరెక్ట్ గా ప్రూఫ్స్ అండ్ కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేది కావాలి. సో వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మనం చేస్తున్నాము మారుతి సుజుకి ఇట్టిగా. సో ఈ వెహికల్ నాదే. సో దీంట్లో ఏంటంటే మనం మల్టిపుల్ డ్యామేజెస్ ఉండే, చాలా రోజుల నుంచి మన స్క్రాచెస్ అవైలబుల్ ఉండే. వెహికల్ తీసుకొని నేను 5 years అయిపోతుంది. చాలా స్క్రాచెస్, డ్యామేజెస్ అక్కడక్కడ కొన్ని నా చేతిలో పడ్డాయి, వర్కర్ల చేతిలో కూడా పడ్డాయి. సో ఏంటంటే ఈ వెహికల్ లో మనం ఫుల్ రైట్ రౌండ్ డెంటింగ్, పెయింటింగ్ చేయాలి అని అనుకుంటున్నాము. సో దీంతో పాటుగా ఏంటంటే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాము. ఈ వీడియో అన్ని పోస్ట్ చేసిన తర్వాత చాలా డిస్కషన్ అయింది ఇన్సూరెన్స్ కంపెనీతో. నేను కంప్లైంట్ చేశాను. ఈ వీడియోలో నేను ఎక్కడెక్కడ కంప్లైంట్ చేశాను, ఏమైంది, ఎలా అయింది, కంప్లీట్ సినారియో మొత్తము ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. ఈ రోజు టాపిక్ ఏంటంటే సర్వీస్ రిలేటెడ్ కాదు, ఇదేంటంటే ఒక బాడీ షాప్ రిలేటెడ్ టాపిక్. కంపెనీస్ కస్టమర్ తోని ఎలా ఫ్రాడ్ చేస్తున్నాయి అనేటివి. నేను ఏంటంటే నా వెహికల్ కి ఈ రోజు క్లెయిమ్ పెట్టాను. 5 years నుంచి కంటిన్యూస్ గా ఇన్సూరెన్స్ కడుతున్నాను. ఈ రోజు మనం క్లెయిమ్ పెడితే వాళ్ళు మనతో ఎట్లా డీల్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ వాళ్ళు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే చాలా ప్యాథటిక్, చాలా వరస్ట్ సర్వే కార్డ్ నుంచి కూడా అండ్ మేనేజర్ కార్డ్ నుంచి కూడా ఎంత వరస్ట్ గా డీల్ చేస్తున్నారంటే కస్టమర్స్ తోని. నేను సర్వీస్ రిజర్వ్ ఉన్నప్పుడు బాగా మంచిగా క్లెయిమ్ ఇచ్చే వాళ్ళు, సెకండ్ క్లెయిమ్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అయితే మేనేజ్మెంట్ చేంజ్ అయిందా, మరి రూల్స్ చేంజ్ అయిందా ఏంటనేది తెలియదు. కానీ చాలా ప్యాథటిక్ గా అంటే చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నారు. నా డ్యామేజ్ ఏంటంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, ఈ డ్యామేజ్ అండ్ ఇక్కడ డ్యామేజ్. సో ఈ డ్యామేజెస్ ఏంటంటే వాళ్ళకి ఇవి పిల్లలు గీసిన డ్యామేజెస్ అంట. ఇది సో ఎవరో గీశారు, కావాలని గీసిన డ్యామేజెస్ ఇవి. సో ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వదు అనేసి వాళ్ళు మనకు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నారు. సో ఈ డ్యామేజ్ చూడండి, ఇది ఏమన్నా పిల్లలు గీసిన డ్యామేజ్ లాగా ఉందా లేదంటే నిజంగా డ్యామేజ్ అయిన డ్యామేజ్ ఉందా అనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ కూడా ఈ డ్యామేజ్ కూడా చూడండి, పిల్లలు గీస్తే ఇలా ఉంటుంది. సో ఈ డ్యామేజ్ ఏంటంటే ఎవరో కావాలని గీసిన డ్యామేజ్. దీనికి వాళ్ళకి FIR సబ్మిట్ చేయాలంట. నేను పోలీసు వాడు నన్ను తంతాడు పట్టుకొని, అంటే FIR చేయడానికి వెళ్తే ఈ చిన్న డ్యామేజ్ కి నువ్వు FIR చేస్తాను, ఎందుకంటే పోలీసు వాళ్ళకి కూడా టార్గెట్ ఉంటుంది మంత్లీ ఇన్ని FIRs చేయాలనేసి. సో ఈ దానికి FIR చుట్టూ పోలీసు వాళ్ళ చుట్టూ తిరగాలి నేను, ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే. పిచ్చోనే కదా, 5 years నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి డబ్బులు కడుతున్నా కదా. సో నేను పిచ్చోనే కాబట్టి ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్ పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ పోలీసు వాళ్ళ చుట్టూ తిరగాలి క్లెయిమ్ కోసం, లేదంటే వాళ్ళు క్లెయిమ్ అనేది కంప్లీట్ గా డినై చేస్తున్నారు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఫ్రాడ్ చేస్తున్నాయి. ఎలా ఫ్రాడ్ చేస్తున్నాయి ఈ వీడియోలో నేను ఎంతవరకు చూపిస్తాను. ఎందుకంటే నేను సర్వేర్ తోని కూడా మాట్లాడిన ఫోన్ లో అండ్ దాని కాల్ రికార్డింగ్ కూడా పెడతాను. మేనేజర్ ఆయనతో కూడా మాట్లాడినా చాలా క్యాజువల్ గా ఎవరికి కడుతున్నారండి మీరు కట్టిన అడగండి, నాకు అర్థమైందా, అడగండి. ఈ రకంగా ఉంది వాళ్ళ సమాధానం. అంటే ఇన్సూరెన్స్ మేము కడుతున్నాం ప్రతి సంవత్సరం. ఒక సైడ్ పోలీసుల బాధ కోసం, ఒక సైడ్ ఏమో ఏదైనా డ్యామేజ్ క్లెయిమ్ అనేసి మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సో ప్రతి సంవత్సరం 5 years నుంచి నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వెళ్తే వాళ్ళ సమాధానం ఇలా ఉంది. నేను కాల్ రికార్డింగ్ కూడా నేను పెడతాను, ఇన్సూరెన్స్ సర్వేర్ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా మీరు పెడతాను. అండ్ దాంతో పాటు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కి హెడ్, అతను ఎంత ప్యాథటిక్ గా, ఎంత క్యాజువల్ గా ఏం చేసుకుంటారో చేసుకోండి, కంప్లైంట్ చేసుకుంటారా చేసుకోండి, ఆ రకంగా మాట్లాడుతున్నారు. వన్ ఆఫ్ ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. కాల్ రికార్డింగ్ చేసుకున్నాను నేను, అది కూడా పెడతాను చూడండి ఒకసారి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ఫ్రాడ్ చేస్తున్నాయి కస్టమర్స్ తో పాటు ఈ వీడియోలో మనం చూస్తున్నాం. ఇట్టిగా వెహికల్ ది ఒకటి పెండింగ్ ఉంది అసెస్మెంట్. అది కావాల్సిన గేపులు పెట్టినట్టున్నాయి కదా, డ్యామేజ్ అది కావాలని పెట్టింది కాదండి. లేదండి, ఆల్రెడీ నాతో డిస్కస్ చేశారు. ఏంటండి ఆల్రెడీ డిస్కస్ చేశారు కేసు గురించి. మా సర్వేరు ఎవరు మాట్లాడాను, ఆయనతో కూడా నేను ఫోటోస్ చూసా. మనం కవర్ చేయలేమండి అది ఇన్సూరెన్స్. అది జెన్యూన్ గా అయిన డ్యామేజ్ అండి. అది లేదు నేను చెక్ చేసే మాట్లాడుతున్నానండి. చెక్ చేసే మాట్లాడుతున్నాను. గ్యారేజ్ ఓనర్ అది గీసినేవండి, మ్యారేజెస్ అంటే ఇప్పుడు ఎవరన్నా పర్సన్ గీసేస్తే ఆ డ్యామేజ్ అండి. అది దానికి మళ్ళీ ఎట్లా పోలీస్ కంప్లైంట్ చేయాలా? మళ్ళీ FIR కావాలి. FIR ఎట్లా చేస్తారండి? దానికి థర్డ్ పార్టీ పర్సన్ డ్యామేజ్ చేసినప్పుడు, ప్రాపర్టీ డ్యామేజ్ చేసినప్పుడు కంపల్సరీ కావాలి. FIR ఎట్లా చేస్తారు? పంచనామా చేస్తారు కానీ పంచనామా పని చేయదండి. మళ్ళీ FIR ఎట్లా చేస్తారు? నాన్ పర్సన్ గా ఎవరిపైన చేస్తారు FIR? అదే దాని గురించి కదా FIR చేసేది, ఎవరికి కనిపెట్టడం కోసం కదా. FIR ఎట్లా చేస్తారండి? నాకు అర్థం కాదు. ఆ చిన్న డ్యామేజ్ కి అది చిన్న డ్యామేజ్ కాదండి, అది ఎవరిని మనకి థర్డ్ పార్టీ డ్యామేజ్ చేస్తే కాదు కంపల్సరీ. అది జెన్యూన్ గా నా చేతిలో అయిన డ్యామేజ్, అది జెన్యూన్ గా. మీరేమో థర్డ్ పార్టీ డ్యామేజ్ అని మీరు అంటున్నారు. 100% థర్డ్ పార్టీ డ్యామేజ్ ఎలా ప్రూఫ్ చేయాలి మీకు దాన్ని? ఏం చేయాలి? అదే మీరు థర్డ్ పార్టీ డ్యామేజ్ చేసిందని మీరు చెప్తున్నారు. అది నేను అది నా చేతిలో డ్యామేజ్ అయిందని నేను చెప్తున్నాను. దాన్ని ఎలా ప్రూఫ్ చేయాలి అంటున్నాను. నేను చెప్తున్నా కదండి, మీరు ప్రూఫ్ చేయాలంటే ఏం చెప్తున్నా? FIR తీసుకురండి. మీరు నాలుగు డ్యామేజ్ అని నేను అంటున్నాను, అది పక్క కదా.
కావాలని తీసుకుని గీతలు పెట్టేసిన డ్యామేజ్లు. మీరేమో గోడకి తీసుకున్నాను టాటా ఏసీ తీసుకున్నాను రాశారు మీరు. కంప్లీట్ మిషన్ వచ్చి అసలు క్లెయిమ్ రాదు దీనికి. అసలు మీరు రాసిన కాదు అసలు ఏంటండి మీరు రాసిన కాదు అసలు వస్తే క్లెయిమ్ రాదు అసలు అంటున్నాను. ఎందుకు రాదు క్లెయిమ్? మేము ఊరికే డబ్బులు కడుతున్నామండి ప్రతి సంవత్సరం. మీరు కట్టిన అడగండి నాకు అర్థమైందా? మీరు కట్టినతో మీరు కట్టిన అడగండి నాకు అర్థమైందా? మీరు కట్టిన అడగండి నాకు అర్థమైందా? ఏంటండి మీరు కట్టినతో మాట్లాడండి అంటున్నాను దాని గురించి. నన్ను కాదు. సరే నేను ఎక్సలెక్ట్ చేస్తాను మళ్ళీ. చూచు డెఫినెట్ చేయండి. సరే నేను ఎక్సలెక్ట్ చేస్తాను మళ్ళీ. చూచు డెఫినెట్ చేయండి. చూచు డెఫినెట్ చేయండి. మాట్లాడుతుంది కూడా నేను రికార్డ్ చేయండి ప్రాబ్లం లేదు. సరే అండి ఓకే. ఇంకో డ్యామేజ్ కూడా చూపిస్తాను. ఈ డ్యామేజ్ చూడండి. ఈ డ్యామేజ్ పిల్లలు గీసింది ఉందా లేదంటే ఏదన్నా వెహికల్ తో డ్యామేజ్ అయిన డ్యామేజ్ ఉందా మీరు క్లియర్ కట్ గా చూడొచ్చు. పిల్లలు గీస్తే ఇలా స్కేల్ పెట్టి నీట్ గా ఒక లైన్ గా గీస్తారా? మనం జెన్యున్ క్లెయిమ్ పెట్టినా కూడా వాళ్ళు క్లెయిమ్ ఇవ్వట్లేదు. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ అనేది ఎన్ని సార్లు మీరు 4 సార్లు 5 సార్లు క్లెయిమ్ చేసినా క్లెయిమ్ కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళు ఇన్సూరెన్స్ ఉండేదే దానికోసము. మనము అన్ని ఒకేసారి క్లెయిమ్ చేద్దామంటే ఇవ్వరు. నేను ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఈ సైడ్ ఒక క్లెయిమ్ అడుగుతున్నాను, ఆ సైడ్ ఒక డ్యామేజ్ క్లెయిమ్ అడుగుతున్నాను. వాళ్ళు చాలా క్యాజువల్ గా బిహేవ్ చేస్తూ నా గ్యారేజ్ ఓనర్ కి నాకే ఈ రకంగా హరాస్మెంట్ చేస్తున్నారంటే సో నార్మల్ కస్టమర్స్ కి ఏమి తెలియని వాళ్ళకి ఎంత హరాస్మెంట్ చేస్తారో వినండి. ఒక స్కోడా వెహికల్ కూడా చేసినాము, అది కూడా జెన్యున్ డ్యామేజ్ ఉంటే కూడా క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. సో ఆ కస్టమర్ కూడా 2 లక్షలు అవుతుందంటే నా దగ్గర తీసుకొస్తే నేను చేసి ఇచ్చాను స్కోడా వెహికల్. అది మీకు వీడియో కూడా లింక్ పెడతాను. సో ఆ రకంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కస్టమర్స్ తోని ఫ్రాడ్ చేస్తున్నాయి. సో దీని గురించి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాము, హైలైట్ చేద్దాం అనేసి. వన్ ఆఫ్ ది వరస్ట్ ఇన్సూరెన్స్ ఇన్ మై లైఫ్ అంటే ఇన్సూరెన్స్ వన్ ఆఫ్ ది వరస్ట్ ఇన్సూరెన్స్. ఇంతకు ముందు నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఇన్సూరెన్స్ చాలా బాగుంటది, క్లెయిమ్స్ అన్ని మంచిగా సెటిల్మెంట్ చేస్తారనేసి. అది నా పాత ఎక్స్పీరియన్స్. అంటే నేను సర్వీస్ అడ్వైజర్ బాడీ షాప్ సర్వీస్ అడ్వైజర్ ఉన్నప్పుడు 2011, 12, 13 అప్పటిది ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు స్టిల్ నాకు చాలా సర్వీస్ కూడా చాలా డిలే ఉంది. ఎప్పుడో క్లెయిమ్ ఇంటిమేషన్ చేసిన 2 రోజులకి 3 రోజులకి సర్వే కోసం వస్తున్నారు. సో వారం రోజుల దాకా అసలు అసెస్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికి స్టిల్ వారం రోజులు 10 రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఏ సైడ్ నుంచి లేదు. మారుతికి కూడా కంప్లైంట్ చేసినాను, హెడ్ ఆఫీస్ కూడా కంప్లైంట్ చేసినాను, స్టిల్ రెస్పాన్స్ లేదు. దగ్గర 1 వీక్ 10 డేస్ అవుతుంది, స్టిల్ రెస్పాన్స్ లేదు నుంచి. నెక్స్ట్ ఫర్దర్ గా ఈ వీడియో చేయకుండా ముందు నేను IRDI కి కంప్లైంట్ చేయ ముందు ఈ వీడియో మనం ఒకసారి పోస్ట్ చేద్దాం అనేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోకి వాళ్ళు రెస్పాన్స్ అయితే ఓకే, లేదంటే నేను ఇంకా హై లెవెల్లో దీన్ని IRDI కూడా నేను కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి చిన్న డ్యామేజెస్ వాళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్ చేయకపోతే మేజర్ యాక్సిడెంట్ వెహికల్స్ అవుతాయి. సో ఎలా క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తారు? కస్టమర్లకి వాళ్ళు చూపించేస్తున్నారు. ఇన్సూరెన్స్ తీసుకోకపోతే పోలీసు వాళ్ళ బాధ, ఇన్సూరెన్స్ తీసుకుంటే వీళ్ళు సర్వేర్ వాళ్ళకి కట్టాలి డబ్బులు, సంవత్సరం డబ్బులు కట్టాలి. మనం ఏమైనా డ్యామేజ్ అయితే మన సొంత డబ్బులతో పే చేసుకొని రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో వాళ్ళ కాల్ రికార్డింగ్స్ వాళ్ళు ఎలా మాట్లాడారు అనేది కూడా నేను ఈ కాల్ రికార్డింగ్ చేసుకున్నాను నేను వీడియోతో సహా. సో అది కూడా పెడతాను చూడండి ఒకసారి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా ఫ్రాడ్ చేస్తున్నాయి కస్టమర్స్ తో పాటు ఈ వీడియోలో మనం చూస్తున్నాం. అలీ మాట్లాడుతున్నా స్పైనర్ ఆటోమోటివ్. వర్మ గారితో మాట్లాడినా రాదండి అలౌ చేయలేమని అంటున్నారు. ఎక్సలెక్ట్ చేస్తే చేసుకోండి మీ ఇష్టం అన్నట్టు అంటున్నారు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తారని అంటున్నారు. ఒకసారి నాకు అసెస్మెంట్ మెయిల్ చేస్తారా వర్క్ అలౌట్ చేసినట్టు? మీకు దీనికి ఓకే అనుకుంటేనే పంపిస్తాం సార్. 2 అంటే వాటికి వాళ్ళు అదే మీరు ఏదో కంప్లైంట్ అన్నారు దానికి మీకు ఓకే అనుకుంటే మీకు అప్లోడ్ ఇచ్చేస్తాం. మరి ఓకే అని కాదు, మీరు ఇప్పుడు దీనికి అలౌ చేస్తున్నట్టు నాకు అసెస్మెంట్ మెయిల్ చేసేసేయండి. నేను ఫర్దర్ గా మాట్లాడతాను. అలా కాదు సార్, మీకు వర్క్ ఆర్డర్ అనేది ఏంటంటే మేము ఇప్పుడు రైట్ సైడ్ అయితే 2 ప్యానల్స్ ఉన్నాయో దానికి అనుకోండి నేను ప్రాబ్లం అనేది ఇస్తాను. మీరు కంప్లైంట్ కట్టారనుకో సార్, ఇప్పుడు నేను రైట్ సైడ్ కూడా డౌటబుల్ ఎందుకు అనుకున్నారు? మీకు దానికి కూడా నేను పొద్దున వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెక్ చేసి చెప్పాలి కదా మీరు కంప్లైంట్ ఇస్తున్నట్టు. అదే మీరు అసెస్మెంట్ అయితే అలౌట్ చేయండి. ఎటు కాకుండా ఇప్పుడు నేను మొన్న మీకు వాట్సాప్ పెట్టాను చూసారా, దాని ప్రకారం నాకు బిల్ పెట్టండి సార్, నేను పేమెంట్ అనేది కొడతాను. లేదు కంప్లైంట్ వెళ్తామంటే వాటికి 2 ఆఫ్ చేసి పెట్టుకోండి, 2 ఒకేసారి చూద్దాం. మరి సరేలేండి ఓకే. నాకు 2 క్లెయిమ్స్ కావాలండి. ఆయన ఏమో చాలా ప్యాథటిక్ గా మాట్లాడుతున్నాడు, చేసుకుంటే చేసుకోండి ఎవరు కట్టారు డబ్బులు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వర్మ గారు. నేను ఏమన్నాను సార్, నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్ లో అదే మనం చూద్దాం సార్ అంటున్నాను. లేదు అంటే ఆయన మాట్లాడే పద్ధతి ఇంకేమైనా ఉన్నాయా ఏంటండి? మీకు ఒక్క బండి ఉందా సార్ ఇంకేమైనా ఉన్నాయా అంటున్నా? లేదు ఇది ఒక్కటే బండి ఉంది నాకు. నేను ఏం చెప్తా అంటే ఫ్రెష్ ఇప్పుడు ఏదో రైట్ చేసిందో చేపించేసుకోండి వర్క్, ఇది మీ చేతిలో పనే కదా. నేనైతే చేపిస్తానండి, చేయించడానికి కాదు. మాకే ఈ రకంగా ఇన్సూరెన్స్ వాళ్ళు ఏడిపిస్తే ఎట్లా సజెస్ట్ తీసుకుంటాను చెప్పండి. చూడండి సార్, ఎందుకంటే ఇప్పుడు నా చేతిలో వచ్చేసి మీకు ఆ రోజు చెప్పాను ఇవ్వగలనండి అని చెప్పి. అదేమన్నా అంటే ఇప్పుడు వర్క్ ఇది చేయించుకోండి, ఫ్యూచర్ లో ఏదైనా మరి అంటే మొత్తం ఇలా పెట్టకుండా మల్టిపుల్ పెట్టకుండా సింగిల్ పెట్టుకోవడం చేయించుకోండి. లేదు ఇప్పుడు నుంచి ఏంటంటే మనకి ఇప్పుడు తెలిసింది కదా, చిన్న స్క్రాచ్ పెట్టినా క్లెయిమ్ పెడతానన్నా ఇప్పటి నుంచి. చేయండి, ఎందుకు ఇలా మీరు ఇబ్బంది పడుతున్నారని నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే ఒకటేసారి మనం చేసుకుందాం కదా అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫోటోలు ఎట్లా అప్లోడ్ చేస్తారు కదా, సెకండ్ టైం క్లెయిమ్ చేసినా కూడా రాదు అది ఎట్లాగో. అవును రాదండి, మీరు అనేది ఇంకా వేరే ప్లేస్ లో ఏదైనా ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది మళ్ళీ సెకండ్ క్లెయిమ్ చేసినా కూడా అది క్లెయిమ్ రాదు మీకు. అందుకే నేను 2 క్లెయిమ్స్ కి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఆయననేమో ఎవరికి కడుతున్నారు డబ్బులు వాళ్ళకి అడగండి మాట్లాడుతున్నాడు. సర్లేండి నేను చూస్తాను, ఎక్సలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. చూడండి మీ ఇష్టం, లేదంటే
మొన్న మీ వాట్సాప్ పెట్టాను కదండి టెండర్ అది ఏది డోర్ సంబంధించి అసెస్మెంట్ దాని ప్రకారం ఏదో మీ దగ్గర అది బిల్ ఉంటది కదా పీడిఎఫ్ బిల్ ఏదో బిల్ పంపించేసాను అంటున్నాను నేను అది గురించి అది ఎక్కువ ఇచ్చాను కదా చూసి దాన్ని బట్టి కొట్టేద్దాం దాంట్లో మీకు ఎలా లేదన్నా తక్కువ తక్కువ 6,000 7,000 వస్తుంది అప్రూవల్ దాంట్లో. ఇప్పుడు యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్ సార్ నేనే మీకు ఓటింగ్ చేస్తాను సార్ అంతవరకు వెళ్ళినా అసలు నేను మీరు నన్ను అర్థం చేసుకున్నారు లేదా కానీ లేదు అంటే ఆయన వర్మ గారు చాలా రఫ్ గా మాట్లాడుతున్నారు. ఆయన ఇన్సూరెన్స్ ఎందుకు కడతాం అది అంటే ఎవరు గెటారో వాళ్ళని అడగండి నాకేం అడుగుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరేలేండి నేను అదే ఒకసారి చూస్తా. నేను మనకి వన్ సైడ్ కూడా ఇవ్వకపోయినా పర్లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు వన్ సైడ్ ఇస్తారు సార్ అదే అక్కడ రైట్ సైడ్ ఉందో మనకి ఏమన్నా ముష్టికి ఇస్తున్నారండి ఒక 2 ప్యానల్స్ అంటే చెప్పండి మీరు. నేను చేసుకోలేనండి అది 2 ప్యానల్స్ అవి కూడా నేను చేసుకున్నాను. వేరే యాంగిల్ మనం చేద్దాం సార్ నేను చేపిస్తాను. ఇప్పుడు కావాలని ఎవరు డ్యామేజ్ చేసి బండి క్లెయిమ్ పెడతారండి చెప్పండి. అది ఒకటేసారి మనము ఇంతకు ముందు కూడా డ్యామేజెస్ నాదే తప్పైంది అసలు. ఎప్పటికప్పుడు ఒక స్క్రాచ్ పడి నా క్లెయిమ్ పెట్టేసి హరాస్మెంట్ చేస్తే గానీ కంపెనీస్ ఇవి వినవు. నాదే తప్పైంది అసలు. అంటే నేను ఇన్ని రోజుల దాకా ఊరుకొని క్లెయిమ్ పెట్టకుండా తర్వాత డిలే చేసింది. సరే నేను చూస్తానండి ఎక్సలెట్ అయితే చేస్తున్నాను. నేను చూద్దాం ఒకవేళ వస్తే ఓకే లేదంటే అది కూడా క్లెయిమ్ లేకపోయినా IRDAకి ఎక్సలెట్ చేస్తాను చూద్దాం. సరే సార్ ఓకే ఓకే అండి.